కర్నూలులోని నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నప్పటికీ సరైన వసతి, మెరుగైన విద్య అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఒకే బిల్డింగ్లో 2-3 కళాశాలలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటూ తమ భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని వాపోతున్నారు. అరకొర లెక్చరర్లతో బోధన అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. ఇక గత వైసీపీ ప్రభుత్వం నుండి ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో సహా రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టడంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమను ఫీజుల కోసం నర్సింగ్ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇలాంటి కళాశాల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యాధికారులు మాత్రం మామూలు మత్తులో తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని నర్సింగ్ విద్యార్థులు కోరుతున్నారు. కర్నూలులో చాలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజ్ నేమ్స్ మెన్షన్ చేయను. కాలేజ్లో ఫ్యాకల్టీ సరిగ్గా లేరని, కాలేజీలు సరిగ్గా లేవనేసి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అసలుకి ఆ కాలేజ్కి ఆ ఫీజుకి సంబంధం లేకుండా తీసుకుంటున్నారు. ఒక్కొక్క స్టూడెంట్ పైన ₹1,00,000 ఫీజు తీసుకొని సరిగ్గా ఫుడ్, సరిగ్గా క్లాస్ రూమ్సే సరిగ్గా లేవు. అండ్ వాళ్ళు ఎవరు చెప్పుకోవడానికి బయటికి రాకోకుండా వాళ్ళని బయటికి వస్తేమన్నా మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళని అసలుకి బయటికి రాకోకుండా వాళ్ళని ఏం చేయలేకోకుండా వేసేస్తున్నారు. కానీ ₹1,00,000 తీసుకుంటున్నారు ఫీజు. అట్లా ఒక్క కాలేజు 5-6 మెంబర్స్ స్టూడెంట్స్ అయినా కూడా 5,00,000 కనీసం క్లాస్ రూమ్ కూడా సరిగ్గా లేదు. అన్ని డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు కానీ క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, ఫుడ్ సరిగ్గా లేవు అనేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనిపైన రియాక్షన్ తీసుకోవాలా కన్ఫర్మ్ గవర్నమెంట్. ఒక జియో ఇచ్చేటప్పుడు కాలేజ్ ఎలా ఉందో కూడా చూసి ఇవ్వాలి కదా జియో. అసలు కాలేజ్ సరిగ్గా లేవు, క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు, కానీ లక్షల ఫీజులు మాత్రం తీసుకుంటున్నారు. దీనిపైన కూడా కొంచెం గవర్నమెంట్ చూడాల్సిందిగా కోరుకుంటున్నా. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ నర్సింగ్ కళాశాల యాజమాన్యాలు ఎలా వ్యవహరిస్తూ ఉన్నాయంటే, ఇది అధికారుల తప్పిదమా లేదా యాజమాన్యం తీరదా భయపడడం లేదు. ఎవరికి ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా చెప్పుకోపోండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థుల సర్టిఫికేట్లు ఈరోజు చాలా కాలేజెస్లో ఇరుక్కపోయినాయి. మీరు ఒక్కసారి ఎంక్వైరీ కమిటీ వేస్తే అందరూ ఈ నర్సింగ్ కళాశాల వారు అందరు దొరికిపోతారు దొంగలు. ఫీజులు దొబ్బడం, విద్యార్థులు లేట్ వస్తే ₹50 అనడం, క్లినికల్ ఫీజులు 10,000 అనడం, బస్సు ఫీజులు 10,000 అనడం, బస్సు పంపించరు సకాల టైంకి, ఆటోకి ఎక్కిరండి అంటారు. వీళ్ళ కాలేజీ మనం చూసుకుంటే ల్యాబ్ ఉండదు, అసలు క్లినికల్కి ఎక్కడికి పంపించరు. కొన్ని కాలేజెస్లో ఎంతసేపు ఉన్న పేరెంటల్ హాస్పిటల్ అని చెప్పి కొన్ని పేరెంటల్ హాస్పిటల్స్ కూడా ఉండవు. కానీ వాళ్ళు ముడుపులు ఇచ్చేసి ఈ విధంగా నడుపుతూ ఉన్నారు కాలేజ్ యాజమాన్యం వారికి. కనీసం మనకు జిఎన్ఎంకి, బీఎస్సీ నర్సింగ్కి 18 మంది 24 మంది లెక్చర్లు కావాలంటే ఏ కాలేజీలో ఉన్నారో చూడండి. ఈరోజు పోయి విద్యార్థులకు సరైన విద్య లేదు ప్రతి ఒక్క నర్సింగ్ కాలేజీలో. మన కర్నూలులోని నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నప్పటికీ సరైన వసతి, మెరుగైన విద్య అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఒకే బిల్డింగ్లో 2-3 కళాశాలలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటూ తమ భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని వాపోతున్నారు. అరకొర లెక్చరర్లతో బోధన అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నుండి ప్రస్తుత కూటమి ప్రభుత్వంతో సహా రియంబర్స్మెంట్ పెండింగ్ పెట్టడంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమను ఫీజుల కోసం వేధిస్తున్నారనేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇలాంటి కళాశాల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన జిల్లా విద్యాధికారులు మాత్రం మామూలు మత్తులు తూగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతతో కూడిన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని నర్సింగ్ విద్యార్థులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మా ప్రతినిధి బసవరాజు ఉన్నారు. బసవరాజు, ఏంటి కర్నూలులో ఉన్నటువంటి నర్సింగ్ కళాశాలలో చాలా వరకు వసతి అలాగే విద్య అందించడంలో కూడా విఫలమవుతున్నాయి. ఉన్నత విద్యా మండలి ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే నర్సింగ్ విద్యార్థుల పైన లేదా నర్సింగ్ విద్యార్థుల జీవితాలతో ఈ నర్సింగ్ కళాశాలల యాజమాన్యం ఆటలాడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే దిగువ మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సుల పైన ఇంట్రెస్ట్ తో నర్సింగ్ ఏదైతే బిఎస్సి కావచ్చు, జిఎన్ఎం కావచ్చు, ఇలా నర్సింగ్ కళాశాలలో చేరుతున్న పరిస్థితులు. అయితే నర్సింగ్ కళాశాలలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అంటే సరిపడా ఫ్యాకల్టీ ఏదైతే లెక్చరర్లను పెట్టుకోకుండా, లేదా ఒక కాలేజీ ఒక పర్మిషన్ తీసుకొని అందులో 3-4 కాలేజీలు నిర్వహించడం, లేదా కాలేజీకి కావాల్సిన ఏదైతే ప్రాంగణం లేకపోవడం, అదేవిధంగా ల్యాబ్లు లేదా ఎగ్జామ్స్ పేరుతో లేదా ఇతరత్ర బస్ ఫీజు పేరుతో ఇలా అనేక రకాలుగా
అంటే విద్యార్థులలో ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్న పరిస్థితులు. అంటే క్లినికల్ గానీ, ఒక ల్యాబ్ సిస్టమ్ గానీ ఇలాంటివి కూడా విద్యార్థికి సంబంధించిన ప్రాక్టికల్ గా ఏదైతే నేర్చుకోవాల్సిన అంశాలపైన శ్రద్ధ చూపని ఈ నర్సింగ్ కళాశాలల యాజమాన్యము డబ్బుల విషయంలో అయితే చాలా ఒత్తిడి చేస్తూ అంటే వీళ్ళనంతా కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్న పరిస్థితులు. మరి కర్నూలుకు సంబంధించి 34 నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 32 కూడా ప్రైవేట్ కళాశాలలే. అదేవిధంగా ఒక 2 మాత్రం గవర్నమెంట్ పరిధిలో నడుస్తున్న కళాశాలలు. మరి ఈ నర్సింగ్ లో ఏదైతే బిఎస్సి నర్సింగ్ కావచ్చు, జిఎన్ఎం కావచ్చు, మరి ఇవన్నీ కూడా కావాల్సిన ఫ్యాకల్టీ లేకపోవడం. అంటే ఒక సబ్జెక్ట్ వారిగా లెక్చరర్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. అందులో ఏదైతే క్వాలిఫైడ్ లెక్చరర్లు ఉండాలి. అలా కాకుండా ఒకే లెక్చరర్ తోనే అనేక కళాశాలలో చదువు చొప్పిస్తున్న పరిస్థితులు. అంటే కావాల్సినంత ఫ్యాకల్టీ లేదా లెక్చరర్స్ లేకుండా అరకొరగా జీతాలు ఇచ్చి ఆ విధంగా పార్ట్ టైం జాబ్ కింద చెప్తా ఉన్నారు. మరి కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు అందించాల్సిన ఏదైతే బోధనకు సంబంధించి అన్ని అంశాలు అరకొరగా చేస్తూనే విద్యార్థుల నుండి మాత్రం అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్న పరిస్థితులు. మరి దీనికి అంతా కట్టడి ఎక్కడ పడేది? అంటే సాధారణంగా ఏదైతే జిల్లా వైద్య అధికారులు ఈ అంశం పైన లేదా కళాశాలల యొక్క నిర్వహణ పైన లేదా యాజమాన్యం ఫీజులు దందా పైన పర్యవేక్షణ చేసి యాక్చువల్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, శాఖపరమైన చర్యలు చేపట్టాలి. మరి ఆ దిశగా ఎక్కడ కూడా చేసిన దాఖలాలు లేవు. అంటే తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ ఏదైతే నర్సింగ్ కళాశాలలు ఇయర్లీ వన్స్ అంటే వాళ్ళు ఇచ్చే మామూలులకు లేకపోతే ఆమ్యామ్యాలకు లోబడి ఉన్నతాధికారులు కూడా తనిఖీలు చేయడం మానేసినట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదో ముక్కుబడిగా అక్కడికి వెళ్తూ తనిఖీలు చేస్తూ ఈ విధంగా అంటే పరోక్షంగా కూడా నర్సింగ్ కళాశాలల యాజమాన్యానికి వీరంతా కూడా సహకరిస్తున్నట్లు. దీంతో నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్న పరిస్థితి. ఇప్పుడు సాధారణంగా గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు గత జగన్ ప్రభుత్వం నుంచి నేడు చంద్రబాబు ప్రభుత్వం వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేయడం జరుగుతుంది. మరి అయితే ప్రభుత్వాలు ఒకవేళ ఇన్ టైంలో ఫీజు లేకపోతే కాదుకూడదు కట్టాల్సిందే ఫీజులు అని చెప్పి విద్యార్థులను అంటే బెదిరిస్తూ లేదా భయపెడుతూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితులు. అంటే పేదరికం నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా గవర్నమెంట్ ఇస్తున్న ఫీజులతో అక్కడ ఉంటా ఉన్నారు. ఆ కళాశాలలో చదువుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ లేట్ చేస్తేనే అంటే విద్యార్థులు తల్లిదండ్రుల మీద విద్యార్థుల మీద అంటే క్లాస్ లో లేచి నిల్చోబెట్టడం, ఈ విధంగా వారిని కొంత అవమానపరిచినట్టు చేస్తూ ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే వీరికి డబ్బే ముఖ్యమైనది కానీ అక్కడ సరైన ఫ్యాకల్టీ అంటే సరిపడా అధ్యాపకుల చేత మంచి బోధన అందిద్దాం లేదా ల్యాబ్ క్లినికల్ ఇవన్నీ బాగా ఏర్పాటు చేసి వారికి కొంత కోర్సులో నైపుణ్యం గల కోర్సు లేదా నైపుణ్యం గల విద్యను అందిద్దామనే ధ్యాస లేదు కానీ ఈ డబ్బు దండుకోవడమే ప్రధాన ధ్యేయంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ కళాశాలలు అంటే గత చాలా ఏళ్ళుగా ఇలానే కొనసాగుతున్న పరిస్థితి. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అంటే వైద్యాధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తా ఉన్నట్లు? ఎందుకు ఈ ఒక్క కళాశాల పైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోలేదు? అక్కడ సాధారణంగా నర్సింగ్ కళాశాలను నిర్వహణ చేస్తున్న మేనేజ్మెంట్ కూడా వీళ్ళంతా కూడా సిండికేట్ గా మారి ఏదైతే జిల్లా వైద్యాధికారులను మేనేజ్ చేసుకుంటూ అంటే పిల్లల నుంచి కూడా ఈవెన్ పిల్లలు ఏదైనా సెలవుల్లో వెళ్ళి కళాశాలకు లేట్ గా వస్తే కూడా రోజుకి 50 రూపాయలు, రెండో రోజు అయితే 100 రూపాయలు ఇలా అపరాధ రుసుము వసూలు చేస్తున్న పరిస్థితులు. అంటే ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో బస్సులు లేకపోవచ్చు లేదా కన్వీనియంట్ లేక రాకపోవచ్చు లేదా కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఇలా ఆబ్సెంట్ అయితే కూడా ఈ రకంగా ఫీజులు చేస్తున్నారు. అదేవిధంగా పిక్నిక్ అని ట్రిప్పులని ఇలా రకరకాలుగా విద్యార్థుల నుంచి 50, 100 ఈ విధంగా కూడా లాగుతున్న పరిస్థితి. మరి కొన్ని వందల మంది విద్యార్థులు ఇలా చదువుకుంటూ అంటే వాళ్ళ నుంచి కూడా కళాశాల యాజమాన్యాలు ఈ విధంగా కూడా పీడిస్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి వాతావరణం పోవాలంటే ఖచ్చితంగా జిల్లా ఉన్నతాధికారులు అయితే కలెక్టర్ తో సహా వైద్య అధికారులు అందరూ కూడా ఈ కళాశాల నిర్వహణపై అంటే కఠిన చర్యలు తీసుకుని లోపభూయిష్టంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఏదైతే వైద్య రంగానికి సంబంధించి నర్సింగ్ అంటే వాళ్ళకు బిఎస్సి కానీ జిఎన్ఎం కానీ అంటే సేవా గుణంతో లేదా ఎంతో కొంత పేదలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో నర్సింగ్ లో చేరుతారు. మరి అలాంటప్పుడు వాళ్ళకి నాణ్యమైన విద్య ఎందుకు అందట్లేదు? ఈ కళాశాలలో సరైన వసతులు ఎందుకు లేకుండా ఉన్నాయి? క్లినికల్ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, ఇతరత్ర ఎగ్జామ్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా ఎవరు ఫ్యాకల్టీ అలాగే సరైన వసతులు లేని కాలేజీలను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకొని ఉన్నత విద్యా మండలి ఈ కాలేజీలను రద్దు చేసేటువంటి అవకాశం ఉందంటారా? మనోజ్, ఇక్కడ ఏదైతే ఉన్నతాధికారులు ఏదైతే వైద్యాధికారులు కావచ్చు, ఇతర విద్యా వ్యవస్థకు సంబంధించిన ఎవరు కూడా ఒకవేళ వాళ్ళు క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి చాటుకొని మరి ఈ తనిఖీలు చేసి పర్యవేక్షణ చేసినట్లయితే ఖచ్చితంగా లోపాలు కనపడతాయి. ఖచ్చితంగా కళాశాలలు మూసివేసే అవకాశం కూడా ఉంది. మరి అలాంటి కళాశాలలు కూడా రన్ అవుతున్న పరిస్థితి. అంటే బిల్డింగ్ ఒకటే చూపిస్తున్నారు, అందులో 3-4 కాలేజీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. మరి ఇదంతా కూడా అధికారులు కళ్ళకు కనిపించట్లేదా? లేదా క్వాలిఫైడ్ లెక్చరర్స్ లేని పరిస్థితి.
అంటే ఎవరైతే అర్హత లేని వాళ్ళని, అనర్హత ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ బోధన చేయిస్తున్న పరిస్థితి. అంటే పర్మనెంట్ గా పెట్టుకుంటే లేదా నెల నెల జీతాలు ఇస్తే ఎక్కువ ఇచ్చుకోవాల్సి వస్తుందని చెప్పి సబ్జెక్ట్ ప్రకారం లేదా సిలబస్ ప్రకారం టెంపరీగా వాళ్ళతో చదువులు చెప్పించి ఆ తర్వాత మానేస్తున్న పరిస్థితులు. మరి ఈ రకంగా అయితే సంపూర్ణంగా లేదా పూర్తిగా విద్య అనేది ఈ పిల్లలకి ఏ విధంగా వస్తుంది, ఈ విద్యార్థులు వైద్య రంగానికి సంబంధించి ఎలాంటి నైపుణ్యం పొందుతారో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లయితే, చొరవ చూపినట్లయితే కళాశాలల పైన మ్యాక్సిమం అంటే సీజ్ చేసే అవకాశం ఉంది. లేదా లోపభూయిష్టంగా లేదా అరకొర వసతులతో ఉన్న కళాశాలల పైన శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మరి ఆ దిశగా ఉన్నతాధికారులు అంటే నీతి నిజాయితీగా తనిఖీలు చేసి ఒకవేళ కాదుకూడదు అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలా కాకుండా ఏదో వాళ్ళు ఇచ్చిన డబ్బులకు లేదా చేతివాటం ప్రదర్శించి సర్దుకుంటే మాత్రం ఎవరేం చేయలేరు. మనోజ్, అలానే జరిగిపోతూ ఉంటుంది. విద్యార్థులు అయితే బలి కావాల్సి వస్తుంటుంది. పేదోళ్ళు ఆస్తులు అమ్ముకొని లేదా ధాన్యము ఇతరత్ర అమ్ముకొని ఫీజులు కట్టాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.